మళ్ళీ ఒకసారి వచ్చిన వాడు రాడు అని మీరు బాధపడొద్దు. మీరు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకొచ్చి అమెజాన్‌నో లేపోతే మీరు ఒక ఐటెమ్ తిందామని జెప్పుకొని ఇన్‌స్టామార్ట్‌కో లేపోతే జొమాటోలోనో వెళ్ళిన తర్వాత వాడు మళ్ళీ అదే ఐటెమ్ మీకు చూపిచ్చడు. అంటే ఎందుకు అంటే మీరు కొనకపోయినా మళ్ళీ వాడొచ్చి చూపించగలుగుతున్నాడు అంటే వాడు మీకు రీమార్కెటింగ్ చేస్తున్నాడనమాట. సో, దీనికి ఏం చేస్తారు అంటే మెటాలో కస్టమ్ ఆడియన్సెస్‌లో రీమార్కెటింగ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన వెబ్‌సైట్‌కి ఆల్రెడీ ఒకసారి వచ్చాడు అంటే మళ్ళీ వాడికి మన యాడ్ చూపించొచ్చు. ఒకవేళ మన వీడియో ఒకసారి చూసాడు అంటే మళ్ళీ వాడికి మన యాడ్ చూపించొచ్చు. మళ్ళీ మనం ఒకసారి మన బటన్‌ని క్లిక్ చేశారు కానీ మన ప్రొడక్ట్ గురించి తెలుసుకొని కొనలేదు అంటే కూడా రీమార్కెటింగ్ చేయొచ్చు. ఈ విధంగా రీమార్కెటింగ్ అనేది కస్టమ్ ఆడియన్సెస్‌లో ఉంటుంది. రీమార్కెటింగ్ చేస్తే అర్థం ఏంటంటే ఒకసారి నువ్వు వెళ్ళు, ఛీ! పో! అన్న తర్వాత గూడా ఒకసారి మళ్ళీ ఒక్కసారి చూడండి సార్ అని చెప్పే ప్రక్రియ అనమాట. సేల్స్ లాంటిది. సో, ఇలాంటి మంచి విషయాలు నేను కాకుండా ఎవరు చెప్పరు. రీమార్కెటింగ్ గురించి అస్సలు మర్చిపోవద్దు. మెటా యాడ్స్ చేయాలన్నా, నేర్చుకోవాలన్నా నా దగ్గరికి రావడం అస్సలు మర్చిపోవద్దు.